నమస్తే. అమరవీరుల స్తూపం దగ్గరున్న గన్ పార్క్ దగ్గరున్న తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చాలామంది ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యంగా కళాకారుల పాత్ర అంతా ఇంత కాదు. కళాకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో పాట పాడితే, గజ్జగట్టి ఆట ఆడితే తెలంగాణ రాష్ట్రపతిని చైతన్యం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. కళాకారులు ఆనాడు అనుకున్నారు, నిజంగా తెలంగాణ మన కోసమే వస్తుంది, మన బతుకులలో మార్పు కోసమే తెలంగాణ వస్తుందని చెప్పి ఆనాడు కళాకారులు అనుకుంటే 10 సంవత్సరాల కాలంలో ఏ కళాకారుడి బతుకు కూడా బాగుపడలే. ఏ కళాకారుల పేరు చెప్పుకొని కొంతమంది వాళ్ళ బతుకులు బాగుపడిన అయినప్పటికీ కూడా ఏ కళాకారుడుగా గజ్జగట్టి ఆట ఆడి పాట పాడిన కళాకారుడు ఆ కళాకారుడుగానే మిగిలిపోయినాడు. సరే, 10 ఏళ్ల పరిపాలన గురించి కాసేపు మాట్లాడితే మర్చిపోతే మన మార్పులో భాగంగా ఇదే కళాకారులు కూడా మళ్ళీ పాట పాడి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకారులకు, కళాకారులకు చాలా హామీలు ఇచ్చింది. ఉద్యమకారులని గుర్తిస్తాం, 250 గజాల భూమి ఇస్తాము, పింఛన్ ఇస్తామన్న మాట కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 17 నెలలు దాటుతా ఉన్నది. ఇప్పటి వరకు ఏ ఒక్క కళాకారుని కూడా గుర్తించలేదు. సో అందుకే వీళ్ళు తుంగతుర్తి ఆ అవతల బాడ నుంచి, కర్వీరాల నుంచి గన్ పార్క్ దాకా మే 15 తారీఖు వీళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేసుకొని కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ దగ్గర చేరుకున్నారు. సో వాళ్ళ డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందుంచారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు పాట పాడితే, వీళ్ళు మార్పులో భాగస్వాములు అయితే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కళాకారుల డిమాండ్స్ నెరవేర్చాలని సో పక్కా తెలంగాణ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఒకసారి నాతో పాటు చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళతో కాసేపు పాట పాడిపించి వాళ్ళ డిమాండ్లు ఏందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. పెద్ద నమస్తే. 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 ఎప్పుడు మీరు పాదయాత్ర స్టార్ట్ చేశారు? పాదయాత్రన ఇప్పుడు మెల్లగా ఇప్పుడు 1992, 93, 92 నుంచి మొదలుకొని మేము కాళ్ళకు గజ్జలు కట్టి గొంగడి భుజాన్ని వేసుకొని వాడన గల్లి గల్లిన ప్రతి గ్రామాలు తిరుక్కుంటా తెలంగాణ కోసం పోరాడినాం. వచ్చిన తెలంగాణ తెచ్చుకున్నాం. మరి 10 ఏళ్ళ ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ ఏం ఇచ్చిండంటే ప్రతి ఒక్కరికి మీకు ఉద్యోగం ఇస్తాం, ప్రతి కళాకారునికి ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మళ్ళీ 550 కళాకారులకి మరి 550 మందికే కళాకారులకి ఏది ఉద్యోగం ఇచ్చాడు. అదే పక్క విలేజ్ అప్పుడు రసమై కూడా మరి అది ఒకటి కేసీఆర్ ఏం చెప్పిండంటే నీకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తున్నా, ఒక చైర్మన్ పదవి ఇస్తున్నా, ఆ పదవి ఉండి నువ్వు ఎవరెవరినో చూసుకోమని చెప్తే ఆయన స్వార్థం కోసం మంచి మంచి కవులు, కళాకారుల, ఉద్యమకారులను పక్కన పెట్టి మరి అందరికీ పక్కన పెట్టి ఇలా వేరే వాళ్లకు ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళకే మన రసమయ్య గారు ఇచ్చాడు. మరి ఇప్పుడు కూడా మరి వాడన గల్లి గల్లిన గజ్జగట్టి గొంగడి భుజాన్ని వేసుకొని మరి ఎక్కడైనా ఆశతోటి ఇలా 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి అది కాంగ్రెస్ ప్రభుత్వము మెయిన్ పోస్టులో పెట్టాడు. 420 హామీలు, 6 గ్యారంటీలు. సరే, మార్పు కోరుకున్నాం అంతే. మేమందరం ఏమనుకున్నామంటే కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అందరం ఒక్కటయ్యి సరే ఇప్పుడైనా మనం మార్పు కోరుకుందాం, మనకి ఏది రేవంత్ రెడ్డికి మద్దతు ఇద్దాం, మద్దతు ఇచ్చి మనం ఓటేసుకుంటే మనకన్నా బతుకులు మారుతాయి, మన బతుకులు బాగుపడతాయి, మన పిల్ల జల్ల మన భార్య పిల్లలు బాగుపడతారు, మనం ముందు పోతామని చెప్పి ఆశతోటి మన రేవంత్ రెడ్డి మార్పు కోరుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలిచైనా కానీ ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది. ఏ కళాకారునికి ఏది హామీ ఇవ్వలేదు, ఏం చెప్తలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మళ్ళా ఉద్యమ బాట పడుతున్నాం. మళ్ళీ ఉద్యమ పాటతో స్టార్ట్ చేయగా ఒక పాట పాడి తర్వాత మనం మాట్లాడుకుందాం. సురకత్తుల సూరులార తలువారు సూపులార, సురకత్తుల సూరులార తలువారు సూపుర, ఆంధ్ర దొరల తరుమణికి రండిరా పద రండిరా, ఆంధ్రలోరున తరుమణికి రండిరా పద రండిరా, తెలంగాణ సాతియే లడాయో కబాయిరే, తెలంగాణ సాతియే లడాయో కబాయిరే, తెలంగాణ తిలుకు చెల్లకు ఇమ్మతి దే కబాయిరే, తెలంగాణ ఇదే గతల ఇమ్మతి దే కబాయిరే, చదువులల్ల కొలువులల్ల సగము మనకు పోతరా, చదువులల్ల కొలువులల్ల సగము మనకు పోతరా, ఉద్యోగాలు లేక మనకు ఊపది కరువాయరా, 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 జంగు సైరనూది మనము భుజము పట్టి నడువరా, సైరనూది మనము భుజమి పట్టి నడువరా, తెలంగాణ సాతిరే లడాయో కబాయిరే, తెలంగాణ సాతియే లడాయో కబాయిరే, దిల్కి
కుచెల్కు తెలంగాణ ఇమ్మతి దేకో బాయి రే కుచెల్కు తెలంగాణ ఇమ్మతి దేకో బాయి రే తెలంగాణ జితే గతుల ఇమ్మతి దేకో బాయి రే గాన జితే గతల ఇమ్మతి దేకో బాయి రే తెలంగాణ జితే గతల ఇమ్మతి దేకో బాయి రే తెలంగాణ జితే గతల ఇమ్మతి దేకో బాయి రే జై తెలంగాణ. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడి గజ్జగట్టినారు కదా, ఇప్పుడు కళాకారుడు ఆయనకున్న కళా నైపుణ్యాన్ని బయటికి తెప్పిస్తాడు తప్పించి ఇంకో పని కూడా మీరు చేసుకోలేరు కదా. అవును సార్, ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కువ దీని మీద ఆధారపడి ఉన్నాం. మా చదువులు బాగుపడతాయి, మా పిల్లలు బాగుపడతారు, మా సంసారం బాగుపడుతుంది, మేము ముందుకు పోతాం. ఎందుకంటే మేము కళారంగంలోనే బతికినాం. ఆనాడు 1992లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు గుర్తించలే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి దయచేసి ఇప్పుడన్నా మరి ప్రతి ఒక్క కళారునికి ఎందుకంటే హామీ ఇచ్చిండు కాబట్టి మేము ఆయన మీద ఆధారపడున్నాం. ఇప్పుడు ఒక 250 గజాల స్థలము ఒక్కొక్క కళాకారునికి ఒక 20,000, ఒక 15,000, ఒక పింఛని ద్వారా ఒక నిరుద్యోగ భృతి ఇస్తాడని చెప్పి ఆశిస్తూ. ఈయన పరిపాలన పైన ఏమైనా పాట రాసిరా? రేవంత్ రెడ్డి పరిపాలన పైన లేదు, పాటలు ఇంకా రాలే. అవే పాటలు కొనసాగిస్తున్నాం. అప్పటి నుంచి ఏ పాటలు అయితే వాడినామో అవే పాటలు కొనసాగిస్తున్నాం. అంటే పాడతాంలే. సంక్షేమ పథకాలు ఒకవేళ దబ్బుకున్న మాకు ప్రకటించింది అనుకో, ఈ జూన్లో 5 తారీఖు మాకు ప్రకటన రాకపోతే వేరే ఉద్యమ కార్యాచరణ వేరే ఉంటుంది కాబట్టి మేము అందుకోసం అని కూడా మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమంది కళాకారులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఒక 5,000 మంది ఉంటారు. 5,000 మంది కళాకారులు నిరుద్యోగ వృత్తి కోసం, ఒక పింఛని కోసం చాలా మంది ఆశపడుతున్నారు సార్. అందుకోసం అని మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తప్పకుండా కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఉద్యమం మళ్ళా ఏ రకంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2014లో ఉద్యమం ఎట్లా నడిచిందో, అప్పుడు కేసీఆర్ అమర దీక్ష పట్టినప్పుడు ఏ రకంగా ఉద్యమము విద్యార్థులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, లాయర్లు, టీచర్లు, ఉద్యోగులు అందరూ గుమ్ముగూడి బస్సులు బంద్ పెట్టాం. ఉద్యోగాలు ఏకతాటి చేసినాం. ఉస్మానియా విద్యార్థులకు వచ్చారు. అందరూ అంతా ఏకమై మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా తెలంగాణ తెచ్చుకుంటే ఇలా మేము ఎక్కడ వాళ్ళం అక్కడనే ఉన్నాం. గవర్నమెంట్లో ఏమన్నా కలిసిరా? మరి మీ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసిరా? చెప్పుకున్నాం. చెప్పుకుంటే సరే మీకు హామీ ఇస్తాం, మీకు తప్పకుండా న్యాయం చేస్తాం అని చెప్పి చెప్తుండు. ఏది రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు. మాకు ఇప్పుడు కూడా మాకు జేఏసీ వాళ్ళు ఉన్నారు, మన యాదగిరి అన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు హామీ జరుగుతుంది, మీకు హామీ ఇస్తాం, మీకు మేలు ఎలాంటి మీకు ఏం భయపడే అవసరం లేదు, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి జేఏసీ వాళ్ళు కూడా మాకు ముందుకు వచ్చి మద్దతు ఇస్తారు. మరి ఇప్పుడు కూడా 5 సంఘాల వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తారు. మా కవులు, కళాకారులకు పార్టీల సపోర్ట్ ఏమైనా ఉందంటే? అధికార పార్టీ అంటే ఎట్లయినా వాళ్ళు సపోర్ట్ చేయరు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా సపోర్ట్ చేస్తారా మీకు? మాకు వేరే బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది అందరు కలిసి ఇప్పుడు ఉన్న ఉద్యమంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళంతా మాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు సార్. మీరు ఒక పాట పాడరు, ఏదైనా మీరు ఉద్యమ సమయంలో పాట పాడినోలే కదా, మీకు నచ్చే పాట పాడాలి. జయ జయ తెలంగాణ జననీ జనకేతనం, కోటి గొంతులు ఒక్కటైన తేజనం. జయ జయ తెలంగాణ జననీ జనకేతనం, ముకోటి గొంతులు ఒక్కటైన తేజనం. గొంతు మాట్లాడదాం. మీరేం చెప్తారా? గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేయాల్సి నుంచి అన్న దగ్గర 92 నుంచి కళాకారులమే అన్న, ఇంకా నాకన్నా ముందు నుంచి ఉన్నాడు. అయితే మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, నిరుద్యోగం తగ్గుతుంది అనేది అప్పుడున్న సిచ్యువేషన్ అది. అప్పటి నుండి మేము ఒక దప్పు కళాకారునిగా, దండోరగా ఇట్లా బయలుదేరుకుంటూ వచ్చినాం. అయితే మొత్తానికి 97, 96 దాకా ఫుల్ అప్పుడు విప్లవ పార్టీగా ఉండేవి, విప్లవ సంఘాలు ఉండేవి. ఆ తర్వాత కొంచెం రాజకీయంగా రావాలని, రాజకీయంగా ఎదగాలని మన ఉద్యోగ సంఘాలు వాళ్ళు చేసుకొచ్చారు. ఎప్పుడైతే గదరన్న మీద కాల్పులు జరిగేంత వరకు వాళ్ళ చేతులు ఉండేది. ఆ తర్వాత మళ్ళీ సంఘాల కిందకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మన జనసమితి అనే ఒక సంఘాలు, అప్పుడు బెల్లి లలిత ఎప్పుడైతే చంపితే ఆగుతుందన్న ఉద్దేశం చంపిరామె కావాలని అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో తన కుట్రతోనే చంపాడు. అంటే తెలంగాణ చచ్చిపోతా అనుకుంటు, ఆమె చనిపోతా అనుకో. అంటే ఏది కానీ కోట్ల మంది ఆకాంక్షను ఎవరు చంపలేరు. చంపితే ఒక 5 మంది చంపవచ్చు, 10 మంది చంపవచ్చు, 100 మంది చంపవచ్చు. అది ప్రపంచ ఉద్యమంలో ఏ ఉద్యమం అని అంతే మనకు తెలిసిన వరకు. అయితే తెలంగాణ ఉద్దేశంలో మన ఉద్దేశం ఏంటంటే కళాకారులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు, ఉద్యోగులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది జాగాలు ఇచ్చారు, ఎంతమంది బతుకు తెరుగు ఉన్నది, విదేశాలలో ఎట్లుంది, మన దేశంలో ఎట్లుంది. అంటే భూమి చేసుకుందామని భూమి లేదు,
చదువుకున్నానికి ఉద్యోగం కావాలి. అది ప్రైవేటా గవర్నమెంటా ఏదన్నా ఉపాయం ఉంటుంది. కానీ మన దగ్గర అట్లా లేదు. అంత కార్పొరేట్ వ్యవస్థ, చదువు కానీ వ్యాపారం కానీ కార్పొరేట్ వ్యవస్థ. కార్పొరేట్ వ్యవస్థ ఎవరు ఉందంటే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవాలి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అదే నడుస్తుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బీఆర్ఎస్ కేసీఆర్ ఏమి ఇస్తలేడు, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. అదే కొన్ని హామీలు ఇచ్చిండు. ఇల్లు లేని ఇల్లు కానీ ఇంకా ఉపాధి కానీ పింఛన్ రూపంలో ఛత్తీస్గఢ్లో వేరే రాష్ట్రాలు ఏ రకంగా అయితే ఉన్నదో ఆ రకంగా ఇస్తానని మాట ఇచ్చిండు. మేనిఫెస్టోలో కూడా కొన్ని విషయాలు పెట్టుకున్నాడు. అయితే పెట్టుకున్నది అది అమలు చేయాలని మేము కోరుతున్నాం. సంఘాలుగా, దప్పు కళాకారులుగా, ఒక పాటకారులుగా, ఉద్యమకారులుగా అది అమలు చేయాలి. ఒకవేళ అది అమలు చేయనప్పుడు, మాట మీద నిలబడినప్పుడు మరొక ఉద్యమం అయితే వస్తుంది అనేది నేను మాటిస్తున్నాను. ఇప్పుడు ఏం పని చేస్తున్నారే మరి మీరు? అంటే మీరు కళాకారులు అంటే పాట ఆటతోటే ఉంటుంది. ఇప్పుడు కూలి పనేగా. ఇప్పుడు పని లేనప్పుడు ఏం చేస్తాం? ఇక ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నాక వ్యవసాయం వెళ్ళిపోతారు. నేను పని చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. ఏం చేస్తాం? ఇక లేని ఉపాధి నువ్వు ఏం చేస్తాము? కొంతమంది చనిపోయారు వయసులో. ఇప్పుడు మాకన్నా జర పెద్దవాళ్ళు కాలు చేయబడి చనిపోయారు. ఏదో వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఆధారపడి పడతారు. ఏదో కొంచెం శాతం వేరే పని మీద పడరు. ఎందుకు ఏమంటున్నా అంటే ఛత్తీస్గఢ్లో అయితే ఏ విధంగా పింఛన్ రూపం ఇస్తారో, ఏ రకంగా అయితే వాళ్ళు భూములు పంచారో, కంపెనీలలో ఏ రకంగా ఉపాధి కల్పిస్తారో అట్లా చేస్తలేరు. ఇక్కడ మొత్తం కార్పొరేట్ కబ చెప్పారు. ఒక రసమైన కలవలేదు. అప్పుడు రసమై ఉండే కదా మీకు. ఏంటంటే కొన్ని ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చేసిందంటే టీఆర్ఎస్ స్టేజ్ మీద ఎగిరిన వాళ్ళకి ఒక రకం న్యాయం. ఇప్పుడు కమ్యూనిస్ట్ సంఘాలలో ఉండే సంఘాలు కూడా 5-6 సంఘాలు ఉండే కదా. కమ్యూనిస్ట్ సంఘాల వచ్చిన వాళ్ళు 10 పక్క పెట్టిండు. ఒక 100కి 5-10 మంది తప్ప 80-90% జనాలను పక్క పెట్టిండు. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద ఎగిరిన వాళ్ళు, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళకి అవకాశం వచ్చింది. మరి మిగతా వాళ్ళని ఎడిపోతారు? 92 నుంచి పనిచేసిన వాళ్ళని ఎడిపోతారు? 10,000 మంది ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు, దప్పు కళాకారులు అయినా, ఒగ్గు కళాకారులు అయినా, పాట పాడేటోళ్ళు, ఆట పాడేటోళ్ళు, అట్లాంటి 5,000 మంది పెట్టుకోవాలి. వాళ్ళు అటుపోయిన 5,000 మంది 1,000 మంది ముసలు కావచ్చు. ఇంకా 4,000 మంది ఎడిపోతారు. నువ్వు 500 మందికి ఎట్లా ఇస్తావు నువ్వు? సార్ 5,000 మందికి 5,500 మందికి 550 మందికి ఇచ్చినావు. మరి ఇంకా 4,000 మంది ఎడుకోవాలి. అప్పుడైనా జర సాంస్కృతిక సారథి రసమై బాలకృష్ణ ఉండే. ఇప్పుడు ఎవరు లేరు కదా మీకు సంబంధించిన ఒక ఆయన. తప్ప అనిపిస్తూ 550 మందికి మంత్రి ఉంటాడా చెప్పురి? నేను పెద్ద ప్రశ్న అడుగుతున్నా. 500 ఇప్పుడు కళాకారులు ఎందరు? 550 మంది. 550 మందికి మంత్రి ఉంటాడా? దాని మంత్రి తీసుకుంటావు నువ్వు? క్యాబినెట్ మంత్రి తీసుకోవాలి కానీ ఎవరి మోసం చేస్తారు మీరు? సింపుల్గా మాట్లాడాలంటే 550 మందికి ఆయన చైర్మన్ ఎట్లా మంత్రి అవుతాడు? అది కేబినెట్ ఎట్లా హోదా వస్తుంది? నువ్వు అంత పెద్ద కళాకారునివి, మొత్తం ఒక ఉపాధ్యాయుని అయినప్పటికీ కూడా నీ బాధ నువ్వు చేసినావు. నువ్వు మంత్రి కావాలి, క్యాబినెట్ నుండి న్యాయం చేయాలి. నువ్వు అందరికీ నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా కొన్ని వ్యవసాయం అవసరం ఉంటుంది, కొన్ని భూమి అవసరం ఉంటుంది, కొన్ని పశు సంపద అవసరం ఉంటుంది, కొన్ని చిన్న వ్యాపారం అవి ఇవ్వాలి కదా. నువ్వు అవి ఏర్పాటు చేయాలి కదా. ఏదో నాకు మంత్రి హోదా వచ్చిందా నీ ఇష్టం వచ్చినట్టు చూసుకొని 550 మందిని దగ్గర పెట్టుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే అయిపోయాయి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వ్యతిరేకం అయిపోయారు. ఇప్పుడు ఎవరి పేరు చెడ్డ అయింది? ఇప్పుడు మీరు ఏమంటారు? మేము 14 ఏళ్ళు నడిపించినాం అంటారు. 14 ఏళ్ళు చేసిన పేరు చెడ్డ పేరు వచ్చింది కదా. ఎవరికైనా ఇదే. మళ్ళీ మాట మీద లేవడన్నప్పుడు బీఆర్ఎస్ పడితే మళ్ళీ కాంగ్రెస్ పడుతుందని నా ఉద్దేశం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? మేము ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలలో మెతుకుసీమ మెదక్ జిల్లా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గద్దరన్న జిల్లా పక్కా గ్రామం నుంచి వెళ్ళి మేము గజ్వేల్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. మీరు పాదయాత్ర ఎక్కడ? తుంగతుర్తి అవతల నుంచి పాదయాత్ర ఇక్కడ దాకా వేసుకొని వచ్చిరా? మేము తుంగతుర్తి గతంలో తెలంగాణ ఉద్యమంలో అంటున్నారా మీరు? ఇప్పుడు పాదయాత్రతోటే వచ్చారు ఇక్కడికి మీరు? లేదు. ఓకే. మేము తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదికగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ని సంఘాలని ఏకమై ఈరోజు మనం పోరాటం చేస్తే తప్ప ఫలితాలు రావాలనే ఉద్దేశంతో అన్ని సంఘాలతో కలుపుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. ఒక పాటతోటి స్టార్ట్ చేసుకుందాం, మన తర్వాత మిగతా అంశాలు మాట్లాడదాం. పాటతోటి. పాట అంటే ఇది పల్లె నుంచి పుట్టుకొచ్చినటువంటి పాట, ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి పాట. ఏదైతే ఈరోజు భారతదేశానికి ఆదాయం ఇస్తున్నటువంటి అడవి సంపదల్ని కొల్లగొట్టడానికి చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ కగారులో నేలకు ఒరిగిన అమరవీరులని తలుచుకుంటూ అది వాళ్ళ సొంతం కోసమో, వాళ్ళ ఆస్తి కోసమో, వాళ్ళ భూమిని కాపాడడం కోసమో పోరాటాలు చేసి వాళ్ళు ఈరోజు తుపాకులకు ఎదురుండి పోరాటం చేస్తలేరు. భారతదేశానికి ఆదాయ సంపద కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతో భారతదేశాన్ని కాపాడడం కోసం నేలకొరిగిన అమరవీరుల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ మలి దశలో నేలకొరిగిన అమరవీరులని తలుచుకుంటూ ఒక చిన్న పల్లవి పాటతో మొదలు పెడుతున్నాం.
తెలంగాణ రాష్ట్రముకై గుండెకు గుండె నడ్డు పెట్టి తుపాకులకెదిరొడ్డి నేల కొరిగినవో అమరులారా మీకివే మా జోహార్ జోహార్ జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు అమరా వీరుల్లారా జోహార్లు ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఇసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఈ సమాజ స్థాపనకై పోరులోన ఒరిగినరా సమాజ స్థాపనకై పోరులోన నరా జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఆయిడిసి ఇడిసి ఆలు పిల్లల నిడిసి తెలంగాణ సాధనకై నేల కొరిగిన వీరుల్లారా తెలంగాణ సాధనకై నేల కొరిగిన వీరుల్లారా విద్యార్థి మేధావి కావి కళాకారుల్లారా విద్యార్థి కావి కళాకారుల్లారా కార్మిక కర్షక రైతు కూలి బిడ్డల్లారా కార్మిక కర్షక అందుకోండి జోహార్లు ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు ఓ అమరా వీరుల్లారా ఓ అమరా వీరుల్లారా. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా ఏ డిమాండ్లు చేస్తా ఉన్నారన్నా? కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా చేస్తున్నటువంటి డిమాండ్లు ఏం లేవు. ఏదైతే అధికారంలోకి రావడం కోసం వాళ్ళు పథకాలు హామీలతో వచ్చారో ఆ హామీలని నెరవేర్చమని చెప్తున్నాం, ఆ హామీలనే అమలు చేయమంటున్నాం. దాంట్లోని 250 గజాలు ఇస్తామన్నటువంటి గజాల ఇల్లుని దాంట్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి అమరులైన కుటుంబాలకి ఉద్యమకారులకి కళాకారులకి మొట్టమొదటిగా 4 గజాల ఇల్లు కట్టించి ఇవ్వమంటున్నాం. ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో తొలిదశ మలదశ ఉద్యమంలో పోరాటాలు చేసిన వాళ్ళల్లో ఇప్పుడు దాదాపుగా 45 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది అమరులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి మొట్టమొదటిగా మీరు ఇచ్చిన హామీలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి మీరు ఏ ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేయని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నెలకి గౌరవ వేతనంగా మీరు ఒక 30,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచెల్లే ఉద్యమకారులకి కళాకారులకి గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకనంటే మీరే అంటూ ఉన్నారు, మేము అడిగినప్పుడల్లా మేము లెక్కలు చేశాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళది ఓ 75,000 ఒక 80,000 ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒక 75,000 80,000 కాదు, 1,00,000 దాకా ఉన్నారు నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు. కాబట్టి ఆ 1,00,000 మందికి ఈ 4 కోట్ల చిల్లర ఉన్న జనాభాలో 1,00,000 మందికి మీరు 30,000 వేతనం ఇస్తే మీకు గౌరవం ఉంటుంది, వాళ్ళు జీవితాంతం గుర్తిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలిసిరా గవర్నమెంట్ ఉన్న వాళ్ళని ఎవరైనా నాయకులను కలిసిరా? మీ డిమాండ్లు ఏందో, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చురన్న అంశాన్ని వాళ్ళని గుర్తు చేసిరా? గుర్తు చేశాము. మన పొన్నం ప్రభాకరానికి ఇవ్వడం జరిగింది, ఆయనకు గుర్తు చేశాము. మన మధుయాష్కి ఇవ్వడం జరిగింది, ఆయనకు గుర్తు చేశాము. అద్దంకి అన్నకి ఇవ్వడం జరిగింది, ఆయనకు గుర్తు చేశాము. వీళ్ళందరికీ కూడా పత్రాలు ఇవ్వడం జరిగింది, గుర్తు చేశాము. ఖచ్చితంగా అసెంబ్లీలో సీతక్కను కూడా కలిసి మాట్లాడినాము. అందరికి చాలామంది కీలకమైనటువంటి మంత్రులను కూడా చాలామందిని కలిసాము. అపోజిట్లో ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా వాళ్ళతో కూడా కలిసి మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా ఉద్యమకారులకి కళాకారులకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు మాట్లాడాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. చేస్తామన్నారు,
కానీ 2 ఏళ్ళు గడిచిపోయినా ఇంతవరకు కూడా చేయడం లేదు. రేపు జూన్ 2 తారీఖు నాడు మీరు అన్న మాటలు నిలబెట్టుకోకపోతే, మీరు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ, రాస్తారోకలు కానీ చేశారో అదే విధంగా మళ్ళీ ఈ 1,00,000 మంది రోడ్డు మీదకి ఎక్కితే మీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో మీరే తెలుసుకోవాలని కోరుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన ఏమైనా పాట రాసిరా, పాడుతున్నారు అక్కడక్కడ ఏమన్నా? మేము రాయలేదు, పాడడం లేదండి. ఎందుకంటే ఇల్లు కట్టంగానే ఇంట్లోకి రావాలంటే ఇల్లు కట్టే వరకల్లా ఉన్న పైసలను ఊడ్చుకపోతాయి. ఇంట్లోకి రావాలంటే జర ఆడలో ఇల్లు జర తప్పు తీసుకొని రావాలి. అయితే జరంత నాకు అప్పు తెచ్చుకోనికి సందు ఈరు జరంత కాలం ఈరు అన్న సందర్భంలో ఇంతవరకు కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా వాడలేదు, అనుకూలంగా వాడలేదు. బహుశా ఎప్పటికీ మేము ఏ ప్రభుత్వాలకి ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పాట వాడేవాళ్ళం కాదు. మేము ప్రజల వైపు ఉండేవాళ్ళం. ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక ప్రజల వైపే పాటలు పాడేవాళ్ళం. గతంలో ఉన్నటువంటి ఒక జననాట్య మండలి ఉన్నటువంటి గొప్ప కళా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు మేము ప్రజల వైపే ఉంటాం. వాళ్ళకు అనుకూలంగా ఎప్పుడు మేము పాడం. ఉద్యమ సమయంలో మీరు వాడిన పాట, ఆనాడు మీరు చేసిన ఆ కళా నైపుణ్యం కావచ్చు, లేకపోతే గజ్జగట్టి పాడిన పాట కావచ్చు, ఒక పాట పాడే ప్రయత్నం చేయండి. ఏమనుకుంటున్నారు మీరెట్లనుకుంటున్నారు, నడిసెపొద్దు పొడిసెపోరు ఆగుతదనుకున్నారా, ఎట్లా ఆపుదామనుకున్నారు? అరే ఏమనుకుంటున్నారు మీరెట్లనుకుంటున్నారు, నడిసెపొద్దు పొడిసెపోరు ఆగుతదనుకున్నారా, ఎట్లా ఆపుదామనుకున్నారు? 60 ఏళ్ల సంధి నుంచి తెలంగాణ కోసము ప్రతి పల్లె తిరుగుకుంటూ పోరాటం చేసినోళ్ళు ఆ త్యాగాల పోరుబాట భుజాలకు ఎత్తుకొని చల్ తెలంగాణ వచ్చేదాకా పోరు జెండా ఇరవమంటూ ప్రతి పల్లెల తిరిగి మేము పాటలెన్నో పాడుతాం, ప్రతి పల్లెల తిరిగి మేము పాటలెన్నో పాడుతాం. థ్యాంక్ యూ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్. మీరు కూడా ఉద్యమ సమయంలో పాట పాడుతుండేనా? ఉద్యమ సమయంలో బాగా ఇంతకుముందు ఉద్యమము తెలంగాణ రాకముందు కొట్లాడినాం, తెలంగాణ వచ్చినాక కూడా మాకు ఇదే పోరాటం ఆగట్లేదండి. మాకున్నటువంటి సమస్యలు, మాకు అప్పుడేమో తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అంత కొల్లగొట్టుకోపోతున్నారు అని ఒక్క బాధ ఉండే. అది కష్టపడి త్యాగాలు చేసి ఎంతోమంది అమరవీరులు అమరులు అయినా కూడా మా తెలంగాణ మాకు వచ్చినా కూడా మా నీళ్లు మాకు కావాలి, మా భూమ మాకు కావాలి, మా భూములు మాకు కావాలని ఏదైతే కొట్లాడినామో మా ఆకలి ధూపం మాత్రం తెల్లారలేదండి. మేము ఈ తెలంగాణ కోసం మళ్ళీ మాకు ఏదైతే ఉన్నదో, మేము ఏమైతే అనుకున్నామో మా ఉద్యోగాలు కానీ, మా భూములు మాకు కానీ, మాకు తింటందుకు పూటకింత బువ్వ కల్పించేంత ఉద్యోగము లేకపోతే ఏదో విధంగా మాకు కల్పించాలని చెప్పి అందుకే ఈ పోరాటం మళ్ళీ మొదలు పెట్టామండి. ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ అధికారంలో ఉండే, సాంస్కృతిక సారథి రసమై బాలకిషన్ కూడా ఉండే, ఆయనకి ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదా 10 ఏళ్ల కాలంలో? మేము చాలాసార్లు ప్రయత్నం చేశామండి. ఇస్తాం అని చెప్పి మమ్మల్ని అదే విధంగా తీసుకొచ్చారు. ఫస్ట్ కేసీఆర్ మొదట్లో ఉన్నది ఏంటంటే దళితులకే మేము ఫస్ట్ ఇస్తాము, దళితులనే ముఖ్యమంత్రిగా చేస్తామని ఏదైతే వాడిండో ఆయన అవసరాని కోసం, ఆయన వ్యక్తిగతంగా కోసము, వాళ్ళ వాస్తులు కూడబెట్టుకోవడం కోసం మాత్రమే వాళ్ళు తెలంగాణ పరిపాలించారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగుపడ్డారు కానీ ఇతరులు మాత్రము ఎవరిని బాగుపడలేదు. ఏ కేసీఆర్ బిడ్డ పోయి కాలిపోయింది, ఏ కేసీఆర్ కొడుకు కాల్చుకొని చనిపోయింది తెలంగాణ కోసము. ఎంతోమంది విద్యార్థులు మేధావులు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళ త్యాగాల స్ఫూర్తి వాళ్ళ అమరవీరుల తల్లిదండ్రుల కన్నా ఎంతో కొంత సాయం అని చేయాలి కదా. అది మాత్రము మా తెలంగాణ రాకముందు వాళ్ళు వచ్చినాక వాళ్ళ కుటుంబాలకు నేను ఇస్తానని హామీ ఇచ్చిండు కానీ అది మాత్రం పాటించలేదండి. ఇప్పుడు అప్పుడు ఉద్యమ సమయంలో పాట పాడుతుండేనమ్మా? ఉద్యమ సమయంలో ఏం పాట పాడకపోతుంటే మామూలుగా జనరల్గా మేము సభలు అవి ఇవి కార్యక్రమాలు జరిపే వాళ్ళము. ఏడా మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళి మేము సభ జరిపే వాళ్ళము కానీ పాటలు ఈ మధ్య పాడుతుంటుంటాము. మీరు పాడగలుగుతారా పాట? ఏదైనా ఒక పాట పాడండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కొట్టి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత్ర గల తల్లి నీ రాజనం, 10 జిల్లాలని పిల్లల ప్రభవించిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోతనది పురటిగడ్డ, రుద్రమ్మది వీరగడ్డ, గండర గండర కమరం భీముడే నీ బిడ్డ, గండర గండర కమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కలంబ్రాల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల
గొప్ప వెలుగు చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉందమ్మా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అని? వాళ్ళు ఇస్తారని ఒక నమ్మకంతోనే మేము ఈ పోరాటం చేస్తున్నామండి. ఈ 2 తారీఖు ఏదైంది మాకు ప్రకటించకపోతే మళ్ళీ ఉద్యమం ఇంతకుముందు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే కొట్లాడినామో అదే విధంగా కొట్లాడతాం, అదే విధంగా త్యాగాలు అయినా చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఏవైతే ఉన్నాయో మా ప్రపోజల్ మాత్రం వాళ్ళకి తెలియపరిచినాము. మాకు ఏవైతే ఇవ్వాలనుకున్నామో అవి ఇస్తేనే మేము ఈ పోరాటాన్ని ఆపుతామండి. అవి ఇవ్వకపోతే మాత్రం మేము ఇంకెక్కువ ఉవ్వెత్తున మేము పోరాటం చేయగలుగుతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిరా? మా సూర్యాపేట మల్లిదేశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడిని. గత ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ కార్యక్రమం ఏంటంటే అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఉద్యమకారుల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలా ఎందుకు ఉద్యమకారులు కోరుకుంటారు అంటే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారులను గుర్తిస్తానది కూడా కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు గద్దెనెక్కిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని ఆశతోని ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ ఓటేసి గెలిపించినారు. 16 నెలలు అయినా ఇవాళ ప్రభుత్వం వచ్చి ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నవంబర్ 24 నుంచి మేము సూర్యాపేట నుంచోలి భద్రాచలం దాకా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి మంత్రికి వినతి పత్రం ఇచ్చుకుంటూ, అయ్యా మమ్మల్ని గుర్తించండి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోండి, మాకు సలహా సమస్యలు ఉన్నాయి, కేసుల పాలైనం, జైళ్ళ పాలైనం, అప్పుల పాలైనం, ఇవాళ రోడ్ల మీద పడాల్సి వచ్చింది ఆర్థిక ఇబ్బందులతోని. మరో ఊడంజన ఆకలి సాగుతో ఎట్ట చనిపోయిండో నా పరిస్థితి ఉంది. మా ఉద్యమకారులు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉన్నది. మీరు ఉద్యమ సమయంలో పాట పాడుతుండేనా? పాట కాదు, ఉద్యమకారుణ్ణి. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు, నిధులు నియామకాలలో తెలంగాణ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. ఆ ఉద్దేశంతో ఒక ఉద్యమకారుడిగా నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కూడా అవాళ నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసిన. ఉద్యమకారుడు అంటే గవర్నమెంట్ అందరూ ఉద్యమకారులనే చెప్తారు. ఉద్యమంలో మీ పాత్ర ఏది? ఫోటోలు చూపి ఎడగొట్లాడినా, నీ పైన కేసులు ఉన్నాయా, ఇవన్నీ అడుగుతారు కదా. మరి నా మీద కేసులు ఉన్నాయి. నేను భర్త అందుకొని బస్సులు బలగొట్టిన. 5 గంటలకు పిలిపిస్తే 3 గంటలకు పోయి బస్సుల ముందు ధర్నా చేసిన, డిపో ముందు చాలా కార్యక్రమాలు చేసిన. జైలుకు పోయినా, సొంత డబ్బులు పెట్టుకున్నా. జైలు కూడా పోయినావా? ఏ జైలు? ఎక్కడ జైలు? నల్గొండ జైలుకు పోయినా. ఇవాళ నేను దీనతి స్థితిలో ఉన్న మా ఉద్యమకారులు కూడా, నాలాంటి వాళ్ళు కూడా, ఉద్యమకారులు చాలా మంది కూడా ఈ పరిస్థితులు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతోని. మొదటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం గుర్తించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సింది మొదటిగా ఉద్యమకారులనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ జూన్ నెల 2వ తారీఖు ఈ ఉద్యమకారులని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, రేవంత్ అన్న ప్రభుత్వం గుర్తిస్తుంది అని ఒక ఆశాభావంతో మేము ఇవాళ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పిస్తూ తెలియజేస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? అడ్డగూడూరు. మీరు ఉద్యమ సమయంలో పాటనేనా? పాట కాదు, ఉద్యమం చేసారు అంతేనా? సో ఏం డిమాండ్ చేస్తారు మీరు? మాకేం లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే 100 రోజుల ప్రణాళికల 6 గ్యారంటీలో భాగంగా ముందుగా ఉద్యమకారులకు భోజనం పెడతామనే సమాచారం దాంట్లో పొందుపరచడం జరిగింది. దాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? తొండ తిరుమలగిరి మాది. తిరుమలగిరి తొమ్మిది నియోజకవర్గం, తొండ గ్రామం. మీరు ఉద్యమం చేసిరా? ఉద్యమం చేసినాము, లాటి దెబ్బలు తిన్నాము, రాస్తారోకం చేసినాం, అన్నీ చేసుకుంటూ పాదయాత్ర కూడా సూర్యాపేట నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేసినాం. మళ్ళీ 2వ విడత కొత్తగూడెం మారోజు వీరన్న కానించి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ శ్రీకాంత్ సారి వరకు వచ్చేసినాం. వాతావరణానికి అనుకూలంగా వర్షాలు పడి కొంచెం అంతరాయం జరిగింది. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం ఇప్పుడు. ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా, కేసీఆర్ కూడా అప్పుడు చేయలేకపోయారు కదా, అప్పుడు ఎవరిని కలవలేదా? మరి అప్పుడు ఏం చేయలేకపోయిండు మన కేసీఆర్ అని నమ్మిన అందరం. 10 ఏళ్ళు చేసిండు, ఏం చేయలే. ఇప్పుడున్న ప్రతిపక్షాన్ని ఎలకతుర్తి సభలో ఏం చెప్తుండు? రైతు బంధు రామ్ ఇవన్నీ చెప్తుండు. కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చింది ఏం చేస్తలేమని ఎందుకంటలేడు, ప్రశ్నిస్తలేడని మేము ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారిని. అవన్నీ చేస్తే గవర్నమెంట్కు ప్రతిపక్షం ఉన్నప్పుడు అవన్నీ అడిగే హక్కు నీకు కూడా ఉంటుంది. అన్ని అడిగి ఒక్కటి ఎందుకు అడుగుతలేవు అనే బాధ మాకు ఒకటి కలుగుతుంది. కలిసిరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కలిసిరా?
ఓల్మాక మీరు ఎవరన్నా కలిసి రానే కలిసినాను. ఏమంటారు మరి వాళ్ళు? ఏమంటారు, ప్రకటన వచ్చింది, ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అంటారు. వీళ్ళు ఏమంటారు, ప్రతిదానికి మీరు చూస్తూనే ఉన్నారు, కొంత సమయం కావాలి, కొత్త గవర్నమెంట్ కదా అంటా ఉన్నారు. టైం ఇద్దామన్న ఆలోచన ఉన్నారా? ఇమీడియట్లీ మీకైతే హామీలు ఇచ్చారో నెరవేర్చాలనుకుంటున్నారు? ఒకేసారి కాకుండా సంవత్సరానికి ఒకటన్నా ఇచ్చుకుంటూ వస్తే ఈ 4 ఏళ్లలో కొన్ని అమలు అవుతాయని మేము కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి? తొండ నుంచి. తొండ తిరుమలగిరి. మీరు ఉద్యమం చేసిరా? అంటే పాటనా ఉద్యమంలో మీ పాత్ర ఏందే? సేమ్ గుర్తు అందుకోడే. అంటే ఆనాడు కేసీఆర్ పిలుపునిస్తే బస్సులు వాళ్ళ కొట్టాలి, అడ్డుకోవాలి, ఇదే ఎస్ఐనే కొట్టాం మేము తడకలేసి. ఎస్ఐని కొట్టామా? తడకలేసి కేసు అయిందా మీ పైన? కేసు అయింది. నేను తడకలేసి కొడితే నేను సొక్క లాగిడిచి కొట్టారు. బట్టలు లేకుండా మొత్తం చేసి ఎట్లా పడతారులే కొట్టారు. కొట్టి మన గొర్రెలంగా గుంజుకపోయినట్టు గుంజుకపోయి డీసీ వాళ్ళు ఇసిరేసాను. అట్లా కూడా తట్టుకొని దెబ్బలు తట్టుకొని కేసులు జరిగి 10 ఏళ్ల కాలంలో కూడా మీలాంటి వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉండే. కానీ రచ్చబండ కేసులో రచ్చబండ కార్యక్రమం నడుపుతుంటే మేము అడ్డుకున్నాం. ఇది రాజశేఖర రెడ్డి రచ్చబండ ప్రోగ్రామా? అడ్డుకుంటే అడ్డంగా వచ్చి అది ఎస్ఐ తీసుకుపోయి పెట్టిస్తాడు. అయితే మేము తడకలాడడం పెట్టినాం. తడకలాడడం పెట్టాక నన్ను దెబ్బ కొట్టిండు ఎస్ఐ. తడకలాడ పట్టాగానే మేము తడకలు నూకి అటు నూకి రాళ్ళు కొట్టుడు మొదలు పెట్టాం. తడకలేసి మీరు కొట్టిరా? మేము కొట్టలే, రాళ్ళు వేసారు. ఇంకా వేరే వాళ్ళు రాళ్ళు వేసారు. రాళ్ళు ఎత్తరకు ఇవి బెగ్గంబాడ ఉరికినాం. 12 మంది కేసు అయింది. బాధ అనిపిస్తాను, ఇంతగానం కొట్లాడినా మాకు న్యాయం జరుగుతలేదు బాధ అనిపిస్తుంది. ఈ బాధ లేకనే ఈ బాధ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు మొత్తం పని పాటిసి పెట్టి నిరాదీక్షలు చేసుడు అక్కడనే తిరుమల ఉన్నాం. ఏం పని చేస్తావు ఇప్పుడు? మేస్త్రి పని చేస్తాం. కూలి పని చేస్తాం. దొరుకుతుందా మరి పని? దొరుకుతుందా? మామూలుగా దొరికినట్టు దొరుకుతుంది, దొరకదు. అలీలు అంటారు కదా, గంతగానం కొట్లాను తెలంగాణ కోసం నీకే ఏం జరగాలి అంటా ఉంటారు అలీలు అంటారు. ఇప్పుడు మేము అప్పుడు కలపట్టేప్పుడు చేసిన వాళ్ళు ఇవ్వలేరు. అప్పుడు ఇప్పుడు వాళ్ళే లీడర్లు అయ్యారు అక్కడ. మీరే ముదిగొండ మండలం వల్లావి గ్రామం, ఖమ్మం జిల్లా. నేను 2001లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. ఈ రైలు రోకోలు వచ్చే రైలు అడ్డుకున్నాము. మమ్మల్ని 2 టౌన్లో అరెస్ట్ చేశారు. కాగడాల ప్రదర్శన కాదు, ఈ ఎంఆర్ఓ అద్దాలు బలగొట్టడం కాదు, మొత్తం శాంతియుతంగా చేయమన్నారు. అయినా కానీ కొన్ని అక్రమం కూడా చేసాము. ఇంతవరకు కూడా మాకు ఏ విధంగా కూడా చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మీరేం చేసారు ఉద్యమ సమయంలో? రైలు రోకోలు చేసినాం, కాగడాల ప్రదర్శన చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. ఇక ఫైల్ కూడా ఉందండి. కేసు ఏమైందానే? 2 టౌన్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు సార్. ఫోటోస్ ఏమైనా ఉన్నాయా మీరు చేసి? ఫోటోలు ఉన్నాయి. 2 టౌన్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ పెట్టారు. ఇగో రాస్తా రోకోలు, రైలు రోకోలు, కాగడాల ప్రదర్శనలు. బట్టి గారిని కూడా అడుకున్నామండి తెలంగాణ ఉద్యమంలో ఉండాలని. అప్పుడు గ్రామ కమిటీలో చేసిన రాస్తా రోకో ముదిగొండలో, మా ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, వల్లావి గ్రామం. అనేక రకాల ఎన్నో కార్యక్రమాలు చేశాము. నాకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. నేను ఫైనాన్షియల్ ఆర్థికంగా పరంగా కూడా నేను ఇంట్లో తినడానికి ఉండటానికి లేకపోయినా కానీ ఉద్యమం చేయడానికి ముందుగా ఉన్నా. ప్రతి కార్యక్రమానికి మేము అడ్డుకున్నాం. మమ్మల్ని వచ్చే రైలుని అడ్డుకున్నాము. అడ్డుకున్న భాగంలో మమ్మల్ని రైలు ఏం గుద్ది మమ్మల్ని ఏం చంపుతారు అన్న విధిలో ఉన్నాం. అయినా కానీ ఈ విధంగా చేసినాము. చూడండి, మాకు ఇంతవరకు కూడా అన్యాయం జరిగింది. మేము ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉండలేము. మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించి మాకు ఏదైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చాక? జై తెలంగాణ. నా పేరు పోత సునీతక్క. నేను కంటోన్మెంట్ ఏరియా నుండి వచ్చాను. కంటోన్మెంట్ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? ఏం చేశారు ఉద్యమ సమయంలో? నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు 23 ఏళ్ళ నుండి తెలంగాణ కోసము, ఎందుకంటే మా బతుకులు మారాలి, మా పిల్లల భవిష్యత్తు మారాలి. మా తెలంగాణ నిధులు 108 దేశాలతో సమానం. సిరి సంపదలు కలిగిన రాష్ట్రం ఇది. ఆ రాష్ట్రం మేము కాపాడుకోవాలని 23 ఏళ్ళ నుండి మేము టీఆర్ఎస్ జెండా కింద పనిచేసినాం. ఆ పనిచేసే విధానంలో కేసీఆర్ గారు పులి నోట్ల సావు నోట్ల తలబెట్టి తెలంగాణ సాధిస్తే మా పిల్లలు 1400 మంది బలిదానాలు అయినారు. ఆ బలిదానాల మీద రక్తం ఏర్లు వాడిన మీద మేము తెలంగాణ సాధించుకున్నాము. ఉద్యమకారులం ఇంటికి ఒక్కలం ఇద్దరము గుంపులుగా గొలుసు కట్టుగా వెళ్ళి ఉస్మానియా గడ్డ మీద పోరాటం చేస్తే ఈ తెలంగాణ గడ్డ ఏర్పడింది. ఇవాళ
గుర్తించలేదా మరి కేసీఆర్ ఆ 10 ఏళ్ల కాలంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కిందనే పనిచేసిన అంటారు, 10 ఏళ్ల కాలం పాటు ఎందుకు గుర్తించలేకపోయింది మిమ్మల్ని? గుర్తించాడు. కొంతమందికి అందిన వారికి అందని వాళ్ళకు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమందంటే ఒకసారి ప్రజలు కూడా అనుకున్నారు 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాము, వీళ్ళకి కూడా అవకాశం ఇస్తాం. అప్పులు చేసిండు, అభివృద్ధి చేయలేదని అంటలేం, చేసిండు. యువతి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నది, ఏపీఎస్ పోయినా మంచి ఇది సహకరించారు. ఇప్పుడు పోయే పరిస్థితిలో లేదు, సహకరించలేదు. పిల్లలు డ్రగ్స్ గంజాయి మాఫియా కింద అయినరు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన గడ్డాల మిసాలు పెరిగి ప్రైవేట్ కాంట్రాక్ట్ కింద జాబ్ చేసిన 15,000 జాబ్ చేస్తే ఆ జాబ్ ఇవ్వాలి ఉంటుందో ఉండదో అన్న పరిస్థితిలో ఉన్నారు. అలాంటి రాష్ట్రము బయట రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణ రాష్ట్రము నాశనం చేస్తుండ్రు. అది కాపాడుకోవడానికి మేము మళ్ళీ తెలంగాణ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళకు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడు, ఫస్టే ఆయన ఏమన్నాడంటే తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకు 250 గజాలు జాగిస్తాము, ఐడి కార్డు ఇస్తాము, హెల్త్ కార్డు ఇస్తాము, వాళ్ళు ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వాలని మా డిమాండ్ చేసినాం. ఆ గవర్నమెంట్ ఏం చేసినా చేయకుండా నువ్వు చేస్తానని చెప్పినావు కదా, అది చెయ్యి నువ్వు అని మేము అడుగుతున్నాం. ఉద్యోగంలో పాట పాడుతుండేనా? నేను పాటలు పాడేదాన్ని, జేఏసీగా ఏర్పడము, అంటే కోరస్ ఇవ్వడము, మాట్లాడము, పోవడము. ఎక్కడ ఇదైతే మమ్మల్ని నాకు శ్రీనివాసరెడ్డి ఓయిల కాల్పులల్లో నాకు తూట దిగింది తోడలల్లో. అయితే రేవంత్ రెడ్డి అన్న ఏమంటాడంటే మీరు ఏ జైల్లో పోయినరు, మీ ఎఫ్ఐఆర్ ఉందా? మేము భయపడ్డాం, ఎందుకంటే మా పిల్లలు మేము బతకడం, రేపు మా పిల్లలకు ఉద్యోగం వస్తారో రాదో, వీళ్ళమ్మ ఉద్యమకారులట, మరి ఈ పేరు చెప్తే ఉద్యోగం వస్తుందో రాదని భయంతో పిఎస్లలో పోయి మా పేర్లు మేము ఏదో చెప్పుకొని బతలాడి కేసులు వాపసు తీసుకొని మేము ప్రజలలో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. ఒకవేళ అట్లాంటి కేసులు కనుక పెట్టుకుంటే మాకు ఇలాంటి పథకాలు వస్తాయంటే రోజుకు 3-4 అన్ని పిఎస్లలో పెట్టుకునేటోళ్ళం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మా పేరే ఉండదు. ఉద్యమంలో మీకు నచ్చిన పాట ఒకసారి పాడండి. ఏం పాట? ఏదైనా ఒకటి మీకు నచ్చిన పాట, మీకు వచ్చిన పాట పాడండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ అన్న పాట చాలా బాగుండేది. ఆ పాటతోనే తెలంగాణ సాధించుకున్నాం. ఇంకోటి ఏం పాట అంటే వీరులారా వందనం కూడా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం మితాగానికి. ఆ పాటతోని మేము గజ్జగట్టి ఆటపాట పాడి దప్పుతోని ప్రతి గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేసినాం కాబట్టి ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ఏం పని చేస్తుంటారమ్మా మరి? అంటే ఉద్యమ సమయంలో పాటలు పాడారు, గజ్జగట్టారు, ఆట ఆడినారు. ఇప్పుడు మీకు ఉపాధి ఎట్లా మరి? ఏం పని చేస్తూ ఉన్నారు అన్న? ఇప్పుడు మేము ఉపాధి చేయడానికి ఏంటంటే మాకు తూటాలు లాఠీలు మా ఒంటి మీద తిరిగినాం. ఇప్పుడు ఇళ్ళల్లో పని చేసేదానికి కూడా భయపడి మాకు పని ఇచ్చే పరిస్థితులు లేదన్న. ఏడన్నా పని చేసుకున్నామని అంటే కూడా ఆ పని చేసుకున్నంత చేతనైతే లేదు. ఎందుకంటే 30 ఏళ్ళు రాకముందుకి 60 ఏళ్ళు అయినట్టు మా జీవితం అంతా ఉద్యమాలకే పోయింది. మేము ఇప్పుడు కూడా ఉద్యమాలు ఎందుకు పనిచేస్తున్నామంటే నిరుద్యోగం పోవాలి, గూడు నీడ విద్య వైద్యం ఇవన్నీ ఇవ్వమని అంటున్నాం. ఇవన్నీ ఇచ్చిన రోజే, ఆకలి చావు లేని రోజే ఇది తెలంగాణ నిర్మాణం మీద ఏర్పడాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఉన్నా. ఓకే, ఉద్యమంలో మీ పాత్ర ఏంది? మేము 2009 డిసెంబర్ 29 అయితే స్టార్ట్ అయిన ఉద్యమం నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నిరంతరం కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో 100% ఉద్యమం చేసి కేసులు జైల్లో పాలయ్యి భార్య పిల్లల్ని పక్కన పెట్టి లాఠీ దెబ్బలతో పాటు అన్ని రకాల కష్ట నష్టాలు కోర్చుకుని తెలంగాణ ఉద్యమం చేసి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న దిక్కులేరు. అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలు కూడా నష్టపోయి ఈరోజు మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి, మమ్మల్ని గుర్తించాలని రోడ్డు మీకు రావడం మాకే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ప్రతి ఒక్కరికి రైతులను అయితే విద్యార్థులు ఎవరైనా కానీ ఏదో ఒక రకంగా ఆదుకోవడం జరిగింది. కానీ కనీసం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల్ని ఉద్యమకారుల్ని ఈ పూట కూడా గుర్తించడం అనేది జరగట్లేదు. రేపు జూన్ 2న ఏదైతే ఉందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, దాన్ని మమ్మల్ని ఒకసారి తెలంగాణ మేనిఫెస్టోగా ఎట్లయితే పెట్టారో ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించి 250 గజాల స్థలము మరియు 25,000 పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము న్యాయంగా కూడా దాన్ని డిమాండ్గా అడుగుతున్నాము. ఏ ప్రభుత్వానికో ఎవరో వ్యతిరేకంగా చేసేది కాదు, అందరిని గుర్తించినట్టు మమ్మల్ని గుర్తించండి. ఎందుకంటే మా త్యాగాలు ప్రతి రాష్ట్రాల ప్రతి ఊళ్ళో కూడా ఉద్యమకారులు లేని మీరు ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదు, మా త్యాగాల మీదనే మీరు మంత్రులు ఎమ్మెల్యే అయినారు కాబట్టి మమ్మల్ని కూడా ఎంతో అంత గుర్తించి మాకు ఏదో ఒక పెన్షన్ కానీ ప్రతి ప్రభుత్వం ఇస్తున్న పథకాలలో తెలంగాణ ఉద్యమకారులు అనేది గుర్తించాలన్నది మా యొక్క కోరిక. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వెనకబడి ఉన్నదంటే ఒక తెలంగాణ ఉద్యమకారులే. మేము ఎన్ని ఉద్యమాలు చేసినా మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చినాము. సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అదే మల్లిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి
మొన్న మారోజు వీరన్న స్థూపం దగ్గర నుంచి హైదరాబాద్ కూడా పాదయాత్ర 2వ విడత జరిగింది. మొన్న గన్ పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు కూడా సత్యాగ్రహ దీక్ష కూడా కూర్చోనికి రెడీగా ఉంది. ఒక్కొక్కరు ఆ రోజైతే తెలంగాణ ఉద్యమం చేస్తున్న ప్రాణాలు త్యాగాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఏదో తెలంగాణ రాష్ట్రాలు కొంతమందిని గుర్తించడం జరిగింది. కొంతమందిని కాదు. మీరు ఏ రకంగా అయితే కమిటీ చేస్తారో ఏ రకంగా చేస్తారో మొత్తానికైతే ఈ ఉద్యమకారులను మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసులు ఏమైనా ఉన్నాయా, ఎఫ్ఐఆర్ నమోదైందా, ఇవన్నీ అడుగుతా ఉన్నారు, ఎవిడెన్స్ అడుగుతా ఉన్నారు కదా. మాకు కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, జైలుకు పోయిన రిసివ్డ్ కాపీలతో సహా అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. అది ఏదైతే ప్రజాపాలన కాక వీళ్ళు ఇచ్చిన 1-2 కాలాలలో కూడా అప్లై చేసినప్పుడు మేము ఎఫ్ఐఆర్ నెంబర్తో పాటు జైల్లో ఎన్ని రోజులు గడిపిన రోజులతో సహా కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన? మేమైతే అనుకుంటున్నాం నమ్మకం ఇస్తారేమో. ఈ జూన్ 2 మాకు ఏదన్నా ఒక ప్రకటన చేస్తారని ఒక నమ్మకం ఉన్నది. ఈ 2 తారీఖు కాక ప్రకటన చేయకపోతే గ్రామస్థాయిని కాక ఇంత తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో దాన్ని మళ్ళీ అదే దశలో తీసుకోపోవడానికి కూడా వెనకాడు వేయమన్నది మేము అనుకుంటున్నాం. పాట పాడుతున్నాను ఉద్యమ సమయంలో? పాట కాదండి, నేను గత ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ ఉద్యమంలో నేను ఒక 5 సంవత్సరాలు టీఆర్ఎస్ అధ్యక్షుని చేసిన, మండల అధ్యక్షునిగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసిన నేను 100% నికారసైన తెలంగాణ ఉద్యమకారిని. పోలీసు దెబ్బలు తిన్న, జైలు, మా అన్నయ్య కూడా 14 రోజులు జైలుకు పోయిండు. నా పక్కన ఉన్న వీళ్ళందరూ కూడా ఒకే ఊరు ఒకే గ్రామం, అందరూ కూడా జైలుకు పోయిన వ్యక్తులమే. తిరుమలగిరి మండలంలో నేను కీలకంగా వ్యవహరించిన. మీరు ఎక్కడ తిరుమలగిరినా? మీరేం చేశారు ఉద్యమ సమయంలో? మేము కూడా జైలు పోయినాం, తెలంగాణ నుంచి కొట్లాడినాం. ఏ జైలు? నల్గొండ జైలా? సూర్యాపేట. ఎన్ని రోజులు గడిపిన జైలు జీవితం? 14 రోజులు. 14 రోజులు. ఎందుకు నీ పైన అప్పుడు కేసు అయింది? అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోసం గొడవలు అవుతుండేగా, ధర్నాలు చేసినాం, వంటలు రోడ్డు మీద బంద్ చేసి వంటలు చేసుడు కార్యక్రమం చేస్తుంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయి జైలు వేసారు, కొట్టిరు, పోలీసు దెబ్బలు తిని. మేము ఇప్పుడు తాళ్ళు గవర్నమెంట్ నేను తాళ్ళు కూడా ఎక్కలేకపోతున్నాను. ఇప్పుడు తాళ్ళు నడవలే నేను చాడికి చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ఏ ప్రభుత్వం ఆదుకునే లేదు. ఇప్పుడు బాధ అనిపిస్తలేదా? నేను నీడ కొట్టిరు, ఎట్లా కొట్టిరు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా, ఇవన్నీ అడుగుతా ఉంది కదా. అన్నీ ఉన్నాయి కదా, అన్ని మేము కోర్టుకు పోయినాక అన్ని చెప్పినాం 14 రోజులు ఉంచారు. అందులో కూడా ఉద్యమకారులు కాబట్టి అందులో కూడా మాకు కొద్దిగా గౌరవం ఉంది, కానీ ఈ ప్రభుత్వం మీద లేదు. కానీ అప్పుడు మాకు చాలా వాల్యూ ఉంది. నువ్వు మర్డర్ చేసి వచ్చింది కాదు, దొంగతనం చేసి వచ్చింది కాదు, ఇప్పుడు ఉద్యమం కోసం కొట్లాడి వచ్చారు కాబట్టి మమ్మల్ని కొద్దిగా అలా గౌరవించారు. ఆ మాత్రం గౌరవం కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం గౌరవిస్తలేదు. ఎవరే మీ ఎమ్మెల్యే? ఎవరే? ఇప్పుడు మందల సామెలు. కలిసి ఆయనకి ఎప్పుడన్నా? ఇప్పుడు గెలిచిన కాదు కల, కానీ పాప ఆయన కూడా అప్పుడు ఉద్యమంలో మాత్రం పాల్గొన్నాడు. మేము జైల్లో కొత్త జైల్లో కూడా వచ్చిండు, సహకరించిండు. ఇప్పుడు కొంతమంది పోతే, నేనైతే పోలేదు, కొంతమంది పోతే ఎవరు నువ్వు అని అంటుండట. మారిండు మందల సామెలు మారిండు. అయితే నేను చూడలే కదా, చెప్పిన వాళ్ళు అంటుర్రు. నేనైతే పోలేదు ఆయన అక్కడికి గెలిచిన కాంచి. అప్పుడైతే మా ఇంటికి కూడా వచ్చిండు ఆయన. నేను జైలుకి పోయినప్పుడు జైలుకి కూడా వచ్చిండు, సహకరించి. కొద్దిగా బిజీ అయినట్టు మరి ఏమో మనకు ఆయన కాడికి పోయే అంత అవసరం రాలేదు, పోలేదు. నడుస్తుందా ఇసుక మాఫియా? నడుస్తుందా మీ దగ్గర? లేదు, మొత్తం బంద్ చేసిండా? మొత్తం రాజకీయ నాయకులకు మొత్తం ఆమ్దాన్ అక్కడ నుంచే కదా మరి ఇట్లా. ఏమో తర్వాత ఏమద్దు ఎలక్షన్లు అయిపోయినాక ఏం జరుగుతుంది అని. ఇప్పుడైతే గెలిచిన కాంచి మాత్రం లేదు. అంటే ఓకే. మీది ఎక్కడనే? మా దగ్గర మీరు జైలు పోయిరా? జైలు 14 రోజులు. 14 రోజులు. మీది ఏ బాపట్ల కేసు? మాది ఇవే తెలంగాణ ఉద్యమం రాస్తారోకులు చేసిన క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు సబ్ జైలు సూర్యాపేట జైలు తరలించారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పట్లో ఉన్న ఎస్ఐలు కానీ అప్పుడు ఉన్నోళ్ళు హింస మమ్మల్ని బాధలు పెట్టారు. అయినా కూడా తెలంగాణ కావాలనే ఆవేశం మీద కొట్లాటలు చేసినాం, రాస్తారోకులు చేసినాం, బంధువులు చేసినాం, టైర్లు తెలగబెట్టినాం. అదే ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ పార్టీ కోసం కష్టపడ్డ ఉన్నా కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం మళ్ళీ గుర్తిస్తుందామని ఆశించి తిరుమలగిరి మన తుంగతుర్తి నియోజకవర్గం మా రోజు వీరన్న స్థూపం కాంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు గన్ పార్క్ రావడం జరిగింది. ప్రభుత్వం గుర్తిస్తుందామని ఆశిస్తున్నాం. మీరెక్కడనే? అన్న నా పేరు నమస్తే, నా పేరు కొత్తగడ్డి యాకే, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా. నేను తిరుమలగిరిలో మా అందరం కలిసి ఉద్యమం చేసినాం. నేను మేము 15 రోజులు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది. మేము అన్ని రకాలుగా బ్రదర్ అన్ని రకాలుగా కూడా లాస్ అయినాం. అది చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడి ఇప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? నేను మంగళ పని చేస్తాను బార్బార్. మీకు చేసిందిగా కేసీఆర్ బార్బార్ వాళ్ళకు? నాకు ఏ ఒక్కడు కూడా తీసుకోలేదు. ఏం తీసుకోలేదు? ఏం అడుగుతున్నావు ఇప్పుడు గవర్నమెంట్ని? ఒకటే మాకు కావాల్సిన డిమాండ్స్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో 250 గజాల స్థలం, నెక్స్ట్ కూడా పక్క ఇల్లు, ఒక 20,000 పెన్షన్ ఇవ్వమంటున్నాం. మీ దగ్గరనే? నా పేరు తిరుమలగిరినా?
తాటిపాములండి నా పేరు, మండల్ తిరుమలగిరి, సూర్యాపేట డిస్టిక్. నా పేరు భూపతి కొమరయ్య గారు. తెలంగాణ ఉద్యమం గురించి చాలా మేము ఆటలు ధూమ్ధాం ప్రోగ్రాంలో ఆటలు పాటలు పాడుకుంటూ పల్లెశుద్ధులు వేసుకుంటూ తెలంగాణ గురించి ఎంతో త్యాగం చేసినాం. ఆ రోజులలో మేము ఇంటి పిల్లలను జిల్లలను వదిలిపెట్టి త్యాగాలు చేసి ఈరోజు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాం సార్. మేము ఆనాటి 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం మాకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఈసారన్న రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 4వ విభాగం అదన్న మాకు 250 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నాడు. అట్నే నెలకు 25,000 చొప్పున ఇస్తానన్నాడు. అట్నే మాకు కళాకారుల గుర్తింపు కార్డు ఇస్తానన్నాడు, హెల్త్ కార్డు ఇస్తానన్నాడు. ఆ త్వరలో ఈ 2వ తారీఖు మాకు ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము వెళ్ళ మీకు రుణపడి ఉంటాం. పోయిన గత ప్రభుత్వం మాకు చేయలేదు, మీరు రేవంత్ రెడ్డి అన్న గారు మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.